అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? చూడండి, ఈరోజైతే నేను చూపిస్తున్న ఐటెం ఏంటంటే కుంకుమ బన్న చూపిస్తున్నానండి. లైట్ వెయిట్ కుంకుమ బన్న. ఇది నోము కాట్లకి ఇస్తారు కదండి, అంటే రిటర్న్ గిఫ్ట్కి ఇస్తారు. ప్లస్ నోములు అవి తీర్చినప్పుడు ఈ కుంకుమ బన్నలు ఇస్తారన్నమాట. లైట్ వెయిట్ వస్తాయి. అలాగే మనకి ఐటెం కూడా కనిపిస్తుంది. దీని పేరు వచ్చి గుమ్మడి కుంకుమ బన్న అంటారండి. అంటే గుమ్మడికాయ మోడల్లో ఉంటాయన్నమాట. ఇవి మనకి స్టార్టింగ్ వచ్చి 3 గ్రామ్స్ నుంచి 15 గ్రామ్స్ వరకు కూడా ఉంటాయండి. మోడల్స్ అయితేనే, అదే మోడల్స్ కాదు, సైజులు. మోడల్ అయితే సేమ్ ఒకటే మోడల్ వస్తుందండి, కానీ లైట్ వెయిట్ వస్తుంది అన్నమాట. ఇప్పటి వరకు మనం చూసిన కుంకుమ బన్నలు అయితే మనకి కొంచెం హెవీ వెయిట్లో వస్తాయన్నమాట, కానీ ఇవైతే మనకి లైట్ వెయిట్ వస్తాయి. ప్రత్యేకించి ఇది నోములు తీర్చడానికి ఏంటంటే చూడండి, మనకి తద్దిలికి అలాంటప్పుడు ఇవ్వడానికి, ప్లస్ మళ్ళీ కుంకుమ నోము తీరుస్తారు కదండి, అలాంటప్పుడు ఈ కుంకుమ బన్నలో మనకి కుంకుమ వేసి నోము తీరుస్తారన్నమాట. అలాంటప్పుడు తీసుకెళ్తారు. ఇవి చాలా బాగుంటాయండి కుంకుమ బన్నలు అయితే. ఇది చూసారా, నేను చూపించింది అయితే 3 గ్రామ్స్ మాట అండి. ఇది 3 గ్రామ్స్ నుంచి మనకి 15 గ్రామ్స్ వరకు కూడా వస్తాయన్నమాట ఈ సైజులో అయితేనండి. ఇక చూడడానికి అయితే చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే మీకు ఒక విషయం చెప్పాలండి, మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ అయ్యారండి మన ఛానల్లోని. మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు చేసి చూపిస్తానండి. చూసారా ఎంత బాగున్నాయో? ఇదిగోండి, నేను సెకండ్ సైజ్ చూపిస్తున్నాను అనమాట మీకు. 5 గ్రామ్స్ది. ఇదిగోండి చూసారా, కొంచెం కొంచెం లావుగా కనిపిస్తుంది, కొంచెం సైజ్ కనిపిస్తుంది అన్నమాట మనకి. మోడల్ అయితే ఒకటే వస్తుంది, కానీ సైజ్ మాత్రం కనిపిస్తుంది కొంచెం. ఇదిగోండి, మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను. అదిగో చూసారా, అంటే మనకి నార్మల్గా కూడా మనం కుంకుమ పెట్టుకోవడానికి కూడా బాగానే ఉంటుందండి. ఏంటంటే లైట్ వెయిట్ వస్తుంది. దేవుడి దగ్గర పెట్టుకొని కుంకుమ పెట్టుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. ఇలాగ నోముల కాట్లకి ఇవ్వడానికి కూడా, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇందులో సైజులు వెయిట్లు కూడా చూపిస్తున్నాను నేను. ఇది సెకండ్ సైజ్ వస్తుంది అన్నమాట మీకు. ఇదిగో చూసారా, సెకండ్ సైజు. సేమ్ మనకి గుమ్మడికాయ చూసినట్టుగానే ఉంటుందండి, గుమ్మడికాయ మోడల్లా ఉంటుంది అన్నమాట. సేమ్ అందుకే దీన్ని గుమ్మడి కుంకుమ బరణ అని అంటారన్నమాట అండి. ఇది చూసారండి, తర్వాత సైజ్ మాట. ఇది 10 గ్రామ్స్ది. నేను పెద్ద సైజ్ అయితే చూపించలేదు, కానీ ఇది 10 గ్రామ్స్ సైజ్ చూపిస్తున్నాను. ఇదిగో చూసారా, 10 గ్రామ్స్. అంటే సేమ్ అన్నీ ఒకలా ఉంటాయని చెప్పేసి నేను ఇంకా 15 గ్రామ్స్ది అయితే తీసుకోలేదు. ఇది 10 గ్రామ్స్ మాట అండి. ఇది ఇదిగోండి చూసారా, కొంచెం పెద్ద సైజ్ వస్తుంది అన్నమాట. మనకి ఇదే సైజు నార్మల్ కుంకుమని చూసామంటే మనకి ఒక 25 గ్రామ్స్ అలా ఉండాలన్నమాట అండి. ఈ సైజ్ చూడాలంటే 25 గ్రామ్స్ ఉండాలన్నమాట. ఇది లైట్ వెయిట్ వల్ల మనకి 10 గ్రామ్స్లోనే కొంచెం పెద్ద సైజు కనిపిస్తుంది అన్నమాట. చూసారా, ఇది మనకి హోల్సేల్ కదండి. 1 వీక్లో అలా అవుతూనే ఉంటాయండి మనకి. కేజీ 2 కేజీలు అలా అవుతూనే ఉంటాయన్నమాట అండి. హోల్సేల్ కదా, షాపులకి వేస్తాం కదండి, దానికోసం ఎక్కువ మనకి సేల్ ఉంటుంది అన్నమాట. ఈ గుమ్మడి కుంకుమ ఎక్కువ సేల్ ఉంటుంది అన్నమాట అండి. అలాగే నేను షార్ట్లో అయితే పెడుతున్నానండి ఫోన్ నెంబరు, మనకి మన షాప్ నెంబర్ అయితే నేను పెడుతున్నాను, వాట్సాప్ నెంబరు. మీకు ఏదైనా కావాలంటే దానికి స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేసినట్లయితే నేను మీకు రిప్లై ఇస్తానండి, ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది. అలాగే మీకు ఏదైనా వీడియో చూడాలన్నా కూడా నాకు కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు వీడియో చేసి అయితే చూపిస్తానండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోద్దండి. ఇది చూసారండి, నేను వేరే మోడల్ చూపిస్తున్నాను అనమాట. ఇదేంటంటే గుమ్మడి కుంకుమలోనే కొంచెం మోడల్ మారుతుంది అనమాట. ఏంటంటే కింద దీనికి బేస్ వస్తుంది అన్నమాట అండి, మట్టు వస్తుంది. పైన కూడా దానికి చిన్న కాడలా వచ్చింది కదండి, దీనికైతే అలా కాదు, చిన్న ఫ్లవర్లా వస్తుంది అన్నమాట అండి. చిన్న ఫ్లవర్ వచ్చి ఇది ఈ మోడల్లా ఉంటుంది అన్నమాట అండి. ఇది కూడా మనకి 10 గ్రామ్స్ అండి. ఇది 10 గ్రామ్స్లో చూపిస్తుంది అనమాట. ఇది మోడలు గుమ్మడి కుంకుమలోనే కొంచెం వేరే మోడల్ అన్నమాట అండి. ఇది బాగుంది కదండి, ఈ మోడల్ కూడా. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి మోడల్ అయితే. ఈ మోడల్ అయితే నాకు బాగా నచ్చింది అన్నమాట అండి. ఎందుకంటే కొంచెం కింద బేస్ వచ్చింది కదండి, ఆటోమేటిక్గా బేస్ వచ్చినప్పటికీ కొంచెం మోడల్ అయితే బాగుంటుంది అన్నమాట అండి. అందుకోసమే మీకు ఆ మోడల్ కూడా చూపించాను. ఇలా ఎందుకు చేస్తున్నానంటే వీడియో, ఆల్రెడీ మీకు కొంతమందికి గుమ్మడికాయ కుంకుమ అని తెలిసే ఉండొచ్చు, కానీ ఇన్ని అవైలబుల్గా ఉంటాయి అన్నమాట మన దగ్గర. ఎందుకంటే మీకు ఏదైనా గమ్ముని అవసరమైతే తీసుకుంటారు కదా, దానికోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట అండి. చూసారా, మోడల్స్ అన్నీ కూడా బాగున్నాయి కదండి. మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి, అంటే ఏ సైజ్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి.
అలాగే మన షాప్ అడ్రస్ చెప్తున్నానండి మరొకసారి. అంటే కొత్తగా ఎవరైనా చూస్తున్న వారికైతే మన అడ్రస్ చెప్తున్నాను. కాకినాడ దేవాలయం వీధి ఖజానా జ్యువెలరీ షాప్ పక్క సందులో ఉంటుందండి. పార్కింగ్ పక్క సందులో ఉంటుంది. కనకదుర్గ సిల్వర్ ప్యాలెస్ అండి, హోల్సేల్ ఉంటుందన్నమాటండి. ఖజానా తెలుసు కదండి, దేవాలయం వీధిలో ఉంటుందండి కాకినాడ. చూసారండి, ఇగో మీకు సైజులన్నీ కూడా పెట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి మొత్తం సైజులన్నీ కూడా మీకు ఒక్కొక్కటి పెట్టి చూపించాను చూడండి. బాగా కనిపిస్తుందండి. దీనికి బాక్స్ కూడా ఉంటుందండి. అంటే మనకి గిఫ్ట్ ఇవ్వడానికి బాక్స్ కూడా ఉంటుంది. బాక్స్లో పెట్టామంటే ఇంకా చాలా బాగా నీట్గా కనిపిస్తుంది అనమాట అండి. ఇదిగో 3 గ్రాములది 5 గ్రాములది కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి కదండి. బాక్స్ ఉంటుంది. బాక్స్లో పెట్టించినట్లయితే చాలా బాగుంటుంది అనమాట అండి. మన వీడియో మీకు నచ్చిందండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఉంటానండి.